ఎప్పుడో చరిత్రని మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు కూడా మొన్న జరిగిన దేవుడి సాక్షిగా ఎప్పుడో జరిగిన చరిత్రని చెప్పి వాళ్ళని తప్పుపడుతున్నారే, మొన్న జరిగిన చరిత్రని మీరు మర్చిపోయి వాళ్ళతో చేతులు కలిపినారని చూడండి రఘు గారు, మీరు కాంగ్రెస్ పార్టీ ఎంత వివక్షతో జనాలను చూస్తుంది, వాళ్ళ ఉప ముఖ్యమంత్రిని దేవుడి సాక్షిగా కింద కూర్చోబెడతారనండి. అసలు ఆ ఫోటో అయితే దేశంలో ఉన్న ప్రతి దళితుడు అనేవాడు, బహుజనుడు అనేవాడు కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తాడు. నేను కావాలని కూర్చున్నా అంటున్నారు కదా బట్టి విక్రమార్క గారు, చిన్న పీఠం మీద నేనే వేసుకొని నేనే కూర్చున్నా, ఆయనే కావాలని కూర్చున్నాడా? ఇక ఆయన దేవుడే రక్షించుగాక, లక్ష్మీనరసింహ స్వామి రక్షించుగాక. ఆయన ఇక ఆత్మగౌరవం విషయంలో మరి ఆయన ఏ ఆత్మగౌరవం పునాదిగా మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. ఇక ఆయన్నే కావాలని కూర్చుంటే ఇక అదే ఈరోజు ఈ పేద వర్గాల నిస్సహాయత అదే అనమాట. ఎంత అవమానాలు ఎదురైనా వాటిని జీర్ణించుకొని చచ్చినట్టు ఆ పదవులను వేలాడగట్టుకొని ఊగులాడాలని, దానికి కరెక్ట్గా ఆ ఆత్మగౌరవ నినాదం మీద వచ్చిందే బహుజన్ సమాజ్ పార్టీ. ఆ ఫోటో చూస్తే ఎట్లా అనిపించింది? చాలా బాధగా ఉంది నిజంగా చెప్తాను. నాకు రాత్రి అన్నది తినబుద్ధి కాదు. అంటే ఆయన కాంగ్రెసు లేకపోతే ఆయన ఉప ముఖ్యమంత్రి అనేది కాదు, కానీ అక్కడ ఒక దౌర్జన్యం, వివక్ష అనేది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. రెండోది, అక్కడ కుర్చీల మీద కూర్చున్న వ్యక్తులు వాళ్ళు ఏ సామాజిక వర్గం అనేది ఇక్కడ అప్రస్తుతం, కానీ వాళ్ళ లోపల ఇవి మావి, మీరు ఎప్పుడైనా ఏ పొజిషన్లో ఉండండి కానీ మీరు అక్కడే కూర్చోవాలి అని చెప్పగానే చెప్తున్నట్టుగా అనిపించింది. తరతరాలుగా మూతికి ముంత, తర్వాత నడుముకు చీపురు కట్టుకొని వాళ్ళ నీడ కూడా ఈ భూమి మీద పడితే అపవిత్రం అవుతుంది అన్న ఒక భావనతో బతికిన వాళ్ళు ఇవాళ అంబేద్కర్ గారు ఇచ్చిన పుణ్యమా, జ్యోతిరావు గారు ఇచ్చిన చైతన్యమా, లేకపోతే ఇంకెవరు కాన్షీరామ్ గారు ఇచ్చిన ఇంకొక కోణమా, ఏదైనా కానీ దీనివల్ల ఈ స్థాయికి వచ్చిన వాళ్ళు ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయినా కనీసం కుర్చీ కూడా దొరకని పరిస్థితి. నిజంగా నేను ఒక్కనే కాదండి, అన్ని పార్టీలు ఉన్న పేద వర్గాల వాళ్ళందరూ కూడా, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మౌనంగా రోధించుంటారు నిన్న. కానీ ఇంతవరకు రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతాడు దాని మీద? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు మాట్లాడతాడు? ఏ పార్టీ? మల్లికార్జున ఖర్గే ఎందుకు మాట్లాడతాడు? కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉండి కాంగ్రెస్ లో జరిగితే కాంగ్రెస్ నాయకుడు మాట్లాడాడు, బీఆర్ఎస్ లో ఉన్న దళితులకు అవమానం జరిగితే బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడాడు, బీజేపీలో ఉన్నప్పుడు బీజేపీ నాయకుడు మాట్లాడారు. వీళ్ళందరి గురించి మాట్లాడేది బహుజన్ సమాజ్ పార్టీ. అందుకే అంటే మీరు ఇండిపెండెంట్ గా ఉండాల్సి ఉండే అని. నేను ఇప్పుడు కూడా ఇండిపెండెంట్ ఉన్నా, నిజంగా నేను ఇప్పుడు ఇండిపెండెంట్. నేను బీఆర్ఎస్ లో జాయిన్ అవ్వలేదు రావు గారు, నేను ఇండిపెండెంట్. నాకు అల్టిమేట్ గా అర్థమైంది ఏంటంటే, మీ అవసరాల కోసం మీ వ్యూహంలో భాగంగా మీరు బీఆర్ఎస్ తో చేతులు కలిపినారు. తెలంగాణ కేసీఆర్ అవసరాల కోసం కేసీఆర్ తన అవసరాల కోసం మీతో చేతులు కలిపినారు. రెండు పార్టీలు తెలంగాణ ప్రయోజనాల కోసం చేతులు కలిపినాయి, తెలంగాణలో ఉండే బహుజనుల ప్రయోజనాల కోసం చేతులు కలిపినాయి, తెలంగాణలో ఉండే బహుజన ప్రయోజనాలు రక్షించబడడం కోసం, వాళ్ళ కనీస హక్కులు రక్షించబడడం కోసం.